కొద్ది రోజుల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ లడ్డూ కల్తీ వ్యవహారం ఏదైతే ఉందో తీవ్రంగా వివాదాస్పదమైంది. ఏపీలో అధికార పక్షం అట్లాగే ప్రతిపక్షాలు ఈ రెండు ఈ తప్పుని ఒకరి మీద ఒకరు నెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటున్నారు. ఈ రెండు పార్టీలు ఆల్మోస్ట్ జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నాయి ఈ తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం మీద. ఇట్లాంటి టైంలో తిరుమల ఆలయ పవిత్రతను కాపాడడానికి అట్లాగే ఈ స్వామివారి నిధులు సద్వినియోగం అయ్యేలా, సత్కార్యాలకు ఉపయోగపడేలా, దుర్వినియోగం కాకుండా చూడడానికి అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం ట్రస్ట్ తరహాలో ఇక్కడ టీటీడీలో కూడా ఒక కొత్త చట్టాన్ని తీసుకురావడానికి అక్కడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నాడు అని ఒక వార్త వైరల్ అవుతుంది. ఎస్, ఇది 100% మంచి నిర్ణయమే. కానీ అమృత్సర్లో ఉన్న స్వర్ణ దేవాలయం ట్రస్ట్ నిర్వహణ ఎట్లుంటది? ఆ నిర్వహణ కమిటీని ఎవరు ఎన్నుకుంటారు? అది తిరుమల తిరుపతి దేవస్థానంలో అమలు చేయడం సాధ్యమేనా? దీనివల్ల తిరుమల తిరుపతి దేవస్థానం ఏమైనా బాగుపడుతుందా? దీనివల్ల అక్కడ ఉన్న అధికార పార్టీ లేదంటే కూటమి గవర్నమెంట్ కి రాజకీయ పరంగా ఏమైనా లాభం ఉంటుందా? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. స్కిప్ చేయకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అమృత్సర్ దేవాలయ నిర్వహణ తీరు, అక్కడ అమలయ్యే చట్టం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకు. అక్కడ కమిటీ మెంబర్లతో పాటు భక్తులు కూడా చాలా క్రమశిక్షణతో ఉంటారు. సేమ్ అట్లాంటి చట్టాన్ని టీటీడీలో కూడా అమలు చేస్తే అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందొచ్చు అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన కావచ్చు. అయితే ఒకసారి ఈ లడ్డూ కల్తీ వ్యవహారం గురించి టూకీగా చెప్పుకుందాం. సుప్రీంకోర్టు స్వయంగా సిబిఐతో సిట్ ఏర్పాటు చేయించి ఈ లడ్డూ కల్తీ వ్యవహారం మీద విచారణ చేయించింది. దాంట్లో సిట్టు తేల్చింది ఏంటంటే ఈ లడ్డూల్లో జంతు కొవ్వు లాంటి పదార్థాలు ఏమీ కలవలేదు, కేవలం కొన్ని రకాల ఆయిల్స్ కల్తీ అయినాయి అని చెప్పింది. కానీ అక్కడున్న కూటమి ప్రభుత్వం మాత్రం ఈ విషయాన్ని వదిలిపెట్టట్లేదు. పదే లడ్డూలో జంతు కొవ్వు లేదంటే ఏదో కల్తీ కలిసిందని, అట్లనే దాని పేరు మీద జగన్ ఒక ద్రోహి అంటూ ముద్ర వేస్తున్నాయి. అంతేకాదు ఈ లడ్డూ కల్తీ వ్యవహారాన్ని అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు, ఎట్లనన్నా దీన్ని నిరూపించాలి అనే ఉద్దేశంతో అక్కడున్న కూటమి ప్రభుత్వం మాజీ సీఎస్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో ఒక ఏకపక్ష కమిషన్ని వేసింది. ఇది పూర్తిగా ఒక పొలిటికల్ మూవ్. సో ఇట్లా ఈ వివాదానికి ఇప్పుడప్పుడే ఒక ఫుల్ స్టాప్ పడేలాగా అనిపిస్తలేదు. ఇట్లాంటి టైంలో అమృత్సర్ స్వర్ణ దేవాలయం తరహా చట్టం టీటీడీలో కూడా తీసుకొస్తాం అనే ప్రకటన చాలా మంది భక్తులు స్వాగతిస్తున్నారు. సరే, అయితే ఇంతకు స్వర్ణ దేవాలయంలో ఏం జరుగుతుంది? ఈ స్వర్ణ దేవాలయం చట్టం అంటే సిక్ గురుద్వారా యాక్ట్. దీన్ని 1920లో తీసుకొచ్చారు. బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఇండియన్ గవర్నమెంట్ కూడా దాన్ని మార్చలేదు. ఈ చట్టం పూర్తిగా సిక్కు గురుద్వారాల నిర్వహణ కోసం రూపొందించబడ్డది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ గురుద్వారాల్ని స్వతంత్రంగా రాజకీయ జోక్యం లేకుండా నిర్వహించాలి అనేది ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. దానికి అనుగుణంగానే దాదాపు 100 సంవత్సరాల నుంచి ఈ సిక్కు గురుద్వారా యాక్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా అమలవుతూ వస్తుంది. ఈ సిక్కు గురుద్వారాల్లో ఎంపికైన కమిటీని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ అంటారు. ఈ కమిటీలో సభ్యుల్ని ఏ రాజకీయ పార్టీలు కానీ ఏ ప్రభుత్వాలు కానీ నియమించవు. పూర్తిగా సిక్కు ఓటర్లు తమ గురుద్వారాలకి ఎవరు ఎన్నిక కావాలనేది వాళ్ళ ఓట్ల ద్వారా నిర్ణయిస్తారు. పర్టికులర్ ప్రాంతం నుంచి కొద్దిమంది సిక్కు ఓటర్లు ఒక కమిటీ మెంబర్ని ఎన్నుకొని ఆ బోర్డుకు పంపిస్తారు. అట్లా మొత్తం ఏర్పాటైన కమిటీ నుంచే ఒక చైర్మన్, వైస్ చైర్మన్, మొత్తం కార్యనిర్వహణ కమిటీ ఏర్పడుతుంది. అంటే ఎట్లాంటి రాజకీయ జోక్యాలు, ఎట్లాంటి ప్రభుత్వాల జోక్యాలు లేకుండా పూర్తిగా భక్తులే తమ ఆలయ నిర్వహణ కమిటీని ఎన్నుకుంటారు అనమాట. అంతేకాదు ఈ గురుద్వారాలు ఎంత అద్భుతంగా పనిచేస్తాయో కూడా చూస్తాం. మెయిన్ వాళ్ళలో విపరీతమైన భక్తిభావం. ఆ భక్తిభావంతో అక్కడ చాలా క్రమశిక్షణగా పద్ధతిగా వర్క్ చేస్తుంటారు. ఇక్కడ భోజనశాలలు కానీ, ఈవెన్ గుడి ముందల చెప్పులు తొడవడానికి కూడా ఏ భక్తుడు అక్కడ నామోషిపాడు. అంతేకాదు ఈ గురుద్వారాలో భోజనశాలలో పనిచేసే వాళ్ళు, అట్లాగే అక్కడ వడ్డించే వాళ్ళు, అక్కడ ఇతర సేవలు చేసే వాళ్ళందరూ స్వచ్ఛందంగా పనిచేస్తారు. వాళ్ళు డబ్బులు తీసుకోరు. దీనివల్ల ఏంటంటే ఈ గురుద్వారా కమిటీకి ఆదాయం సేవ్ అవుతుంది. అట్లనే ఒక ఆధ్యాత్మిక వాతావరణం అనేది పెరుగుద్ది అనమాట. అంతేకాదు ఈ గురుద్వారాకు వచ్చే ఆదాయం, ఖర్చులు వీటన్నిటి మీద ఎవ్రీ ఇయర్ చాలా పర్ఫెక్ట్ ఆడిట్ ఉంటుంది. దీంట్లో ఎవ్వరి జోక్యం చేసుకోవడానికి వీలు లేకుండా ఆ కమిటీలు ఏర్పాటు అవుతున్నాయి. ఆ గురుద్వారం దర్శించిన ప్రతి ఒక్క భక్తుడి డేటా కూడా అవైలబుల్గా ఉంటుంది. ప్రస్తుతం టీటీడీ ఆంధ్రప్రదేశ్ దేవాదాయ చట్టం పరిధిలో ఉంది. దీని ప్రకారం ఆ టీటీడీ బోర్డు సభ్యుల్ని, టీటీడీ బోర్డు చైర్మన్ని వీటినన్నిటినీ అక్కడ ఉన్న ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఒకవేళ టీటీడీని కూడా స్వర్ణ దేవాలయం తరహాలో డెవలప్ చేయాలంటే సేమ్ ఇక్కడ కూడా రాజకీయ జోక్యం పక్కన పెట్టి పూర్తిగా భక్తులకే అధికారం ఇవ్వాలి. అంటే ఎవరు ఆ బోర్డు మెంబర్గా ఎన్నిక కావాలి, ఎవరు ఆ బోర్డు చైర్మన్గా ఎన్నిక కావాలి, ఇదంతా పూర్తిగా భక్తులకు వదిలేయాలి. అంటే భక్తులే ఓటర్లుగా మారి తమ ఆలయ నిర్వహణ ఎవరు చేపట్టాలనేది నిర్ణయించుకుంటారు అనమాట. దీనివల్ల బోర్డుల నియామకంలో రాజకీయ జోక్యం తగ్గుతుంది. అంతేకాదు కాస్త నిబద్ధత గల భక్తులు మాత్రమే ఈ బోర్డులకు ఎంపిక కావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు ఇంకోటి ఏంటంటే ఈ గురుద్వారా చట్టం ప్రకారం అక్కడ ఆ గురుద్వారాకు వచ్చే నిధులు ప్రతి ఒక్కటి అక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలకి, గురుద్వారాల నిర్వహణకి, పూర్తిగా ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలకే వాడాలి. ఇప్పుడు తిరుమల నిధులు కూడా అట్లనే వాడాల్సి ఉంటుంది ఇట్లాంటి చట్టం కనుక వస్తే.
అంటే తిరుమల నిధులు ఇప్పటికే చాలా రకాలుగా పక్కదారి పడుతున్నాయి. టీటీడీ కాకుండా ప్రభుత్వం కూడా చాలా నిధుల్ని వాడుకుంటుంది అనే ఆరోపణలు ఉన్నాయి. ఇట్లాంటి నేపథ్యంలో ఈ చట్టం కనుక వస్తే టీటీడీ నిధులు వేరే ఇతర అవసరాలకి, అంటే ప్రభుత్వ అవసరాలకు కానీ ఇతర ఏ అవసరాలకు కానీ మళ్లించకుండా చాలా కఠిన నిబంధనలు చేయాల్సిన అవసరం ఉంది. ఇక టెండర్లు, నియామకాలు, దర్శన టైమింగ్స్ ఇట్లాంటి అన్నిట్లలో కూడా ఒక పర్ఫెక్ట్నెస్ వచ్చే అవకాశం ఉంది. మెయిన్ ఏంటంటే స్వర్ణ దేవాలయంలో ఒక క్రమశిక్షణ అనేది కనిపిస్తుంది. అక్కడ భక్తులకు కల్పించే సౌకర్యాలు, ఆ భోజనం పంపిణీలో వాళ్ళు పాటించే టెక్నాలజీ, ఇక్కడ కూడా టీటీడీలో నిజంగా వాస్తవానికి ఈ చట్టం కనుక తీసుకొస్తే ఇవన్నీ ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ స్వర్ణ దేవాలయం చట్టాన్ని కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే చాలా ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తాయి. అదేంటంటే ఈ స్వర్ణ దేవాలయం చట్టంలో ఎట్లాంటి రాజకీయ జోక్యం ఉండదు. మరి అదే పూర్తిగా స్వయం ప్రతిపత్తిగా నడుస్తుంది. అక్కడున్న గవర్నమెంట్లో ఆ స్వర్ణ దేవాలయం విషయాల్లో వేలు పెట్టడానికి అవకాశం కూడా లేదు. మరి టీటీడీని కూడా అట్లా చేస్తే ఇక్కడున్న గవర్నమెంట్ కూడా టీటీడీ మీద పూర్తిగా పవర్స్ను వదిలేసుకోవాల్సి వస్తుంది. అందుకు తెలుగుదేశం పార్టీ లేదంటే ఏపీలో ఉన్న కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందా? ఎందుకంటే ఈ తిరుమల తిరుపతి దేవస్థానమ్స్ అనేది ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయి, అంటే పార్టీ నుంచి కానీ లేదంటే ప్రభుత్వంలో కానీ పదవులు ఎవరికైతే దక్కవో వాళ్ళందరినీ తీసుకుపోయి, లేదంటే మనకు నచ్చిన వాళ్ళని, మనకు సాయపడ్డ వాళ్ళకి ఏదో ఒక పదవి ఇవ్వాలి కాబట్టి అట్లాంటి వాళ్ళందరినీ తీసుకుపోయి అందులో నియమిస్తున్నారు. అది ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని కాదు. ఈవెన్ కాంగ్రెస్ గవర్నమెంట్లో జరిగింది అదే, టీడీపీ గవర్నమెంట్లో జరిగింది అదే, రేపు ఇంకో గవర్నమెంట్ వచ్చినా కూడా అట్లాంటిదే జరగకపోదు. సో ఈ పెత్తనాన్ని అంతా వదులుకోవడానికి ఏపీలో ఉండే రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయా? అంతేకాదు టీటీడీకి వచ్చినంత ఆదాయం నాకు తెలిసి భారతదేశంలో ఏ దేవాలయానికి రావట్లేదు. మరి అంత ఆదాయం మీద పెత్తనం కూడా వదులుకోవాల్సి వస్తుంది. అక్కడున్న ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వంలో ఉన్న 3 పార్టీలు కానీ సిద్ధంగా ఉన్నాయా? టీటీడీకి గనక పూర్తి స్వయం ప్రతిపత్తి ఇస్తే ఆ వ్యవస్థ మీదనే పెత్తనం తగ్గిపోతుంది. అక్కడున్న ప్రభుత్వానికి కానీ పార్టీలకు కానీ, ఏ ప్రభుత్వం వచ్చినా వీటన్నిటిని వదులుకోవడానికి సాధ్యమైనంత వరకు ఏ రాజకీయ పార్టీలకైనా కష్టమే. మరి అవన్నిటిని దాటుకొని అంత ఉన్నతంగా టీడీపీ ఆలోచించగలుగుతుందా? ఈ టైంలో ఈ మొత్తం వ్యవస్థని ప్రక్షాళన చేస్తున్నాం, రాజకీయాలు లేని బోర్డును తెస్తున్నాం, ఈ మాటల వల్ల వాస్తవానికి అక్కడున్న ప్రభుత్వం అట్లాగే ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ హిందువుల ఓటు బ్యాంక్ని, భక్తుల విశ్వాసాన్ని పూర్తిగా గెలుచుకుంటుంది అనడంలో ఎట్లాంటి సందేహం లేదు. కానీ ఇందాక మనం పైన చెప్పుకున్నాం కదా, ఈ రాజకీయ లాభాలన్నీ వదులుకొని తిరుమల మీద ఆధిపత్యాన్ని వదులుకోవడానికి అక్కడ ఉన్న వాళ్ళంతా సిద్ధంగా ఉన్నారా? మరీ ప్రత్యేకించి చంద్రబాబు లాంటి ప్యూరు అట్లాగే టిపికల్ పొలిటీషియన్ ఈ తిరుమల లాంటి ఒక పెద్ద వ్యవస్థ మీద పట్టు వదులుకోవడానికి సిద్ధంగా ఉంటారా? నిజంగా కనుక ఈ మార్పులు చేయగలిగితే, అంటే పూర్తిగా రాజకీయ జోక్యం లేని ఒక స్వర్ణ దేవాలయం చట్టం తరహా చట్టం టీటీడీలో కనుక తీసుకొస్తే మొత్తం హిందూ వ్యవస్థ అంతా తెలుగుదేశం పార్టీకి అట్లాగే కూటమి ప్రభుత్వానికి జేజేలు వలుకుతుంది అనడంలో ఎట్లాంటి సందేహం లేదు. కానీ అవుతుందా? మన రాజకీయాలు అందుకు సహకరిస్తాయా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి విషయాల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.